అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు శ్రీ పి వెంకటేశ్వర్లు గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే పినపాక. నమస్కారం. ముందుగా ఎంఎస్ఎంఈ పాలసీ పైన ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినటువంటి పెద్దలు నల్లబాబు గారికి, వారి టీం అందరికీ, ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, సహచర శాసనసభ్యులు, ప్రభుత్వ విపులకు అందరికీ నమస్కారం. ఈ పాలసీలకు సంబంధించి ఎప్పటి నుంచో వింటా ఉన్నాం. ఆచరణలో అమల్లో బ్రేకులు పడుతూ ఉన్నాయి. ఇక్కడ మాట్లాడే పెద్దలు ఎక్కువ అనుభవం ఉన్నటువంటి మన కడియం శ్రీహరి గారు, వినోద్ గారు, అలాగే సహచార శాసనసభ్యులు ఆదినారాయణ గారు, బొజ్జి గారు కూడా మాట్లాడుతూ చెప్పారు. ఈ పాలసీలకు సంబంధించినటువంటివి మనం ఏదైతే పెట్టుకుంటున్నామో ఈ ఎంఎస్ఎంఈలో కూడా కొంత మార్పులు చేయాలనేది శ్రీనివాసన్ గారు కూడా మాట్లాడుతూ చెప్పారు. దాంతోపాటు మనకు ఇప్పుడు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు చూసినప్పుడు పాలసీ, మరి కర్ణాటక పాలసీ చాలా బాగుందనేది వారు చెప్పినటువంటి మాటలు నాకు అర్థమైంది. దాన్ని కూడా కాస్త మనం క్రోడీకరించి ఆ వైపుగా కొద్దిగా చిన్న సవరణలు చేసుకొని బెటర్ పాలసీని మనం ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా తీసుకొస్తే బాగుంటుంది అనేది, దాని ద్వారా ఎస్సీ ఎస్టీలకు మేలు జరుగుద్ది అనేది నేను కోరుతా ఉన్నాను. అదే సందర్భంలో మరి వాళ్ళ చాలా అంశాలు చెప్పారు పెద్దలు. నేను కూడా 2-3 పాయింట్లు చెప్తాను. ఏంటంటే గతంలో ఈ కార్ల సబ్సిడీ అనేది వెహికల్స్ గురించి కూడా మాట్లాడినారు గౌరవ సభ్యులు. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే సబ్సిడీ కూడా సరైన సమయంలో అందక, ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ సబ్సిడీ, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే సబ్సిడీ కార్ లోన్స్ కానీ, టాటా మ్యాజిక్లు కానీ, టాటా ఏసీలు కానీ, లేకపోతే జేసీబీలు కానీ, చిన్నవి ఎస్సీ ఎస్టీలు ఏంటంటే పెద్దవాడి రంగాల్లో పోలేరు. ఆర్థిక స్తోమత ఉండదు, సామాజిక స్థితిగతులు చూసినప్పుడు చాలా దారుణంగా ఉంటాయి. ఈ చిన్న వాటికి ఎంకరేజ్ చేసి ఆ స్కీములు పెడుతున్నారు. కాబట్టి ఇవి సరైన సమయంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారి టైంలో సంవత్సరానికి వెంటనే సబ్సిడీ వచ్చేది. కానీ తర్వాత తెలంగాణ రాష్ట్రం, కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో ఇవి దారుణంగా తయారయ్యాయి. ఎస్సీ ఎస్టీలను విస్మరించినటువంటి సందర్భం. ఒక మాట చెప్పాలంటే, వాస్తవ పరిస్థితి మీద మాట్లాడలేదు అనాలని కాదు, గత 5-6 సంవత్సరాల నుంచి సబ్సిడీలు రాక ఏవైతే కార్ లోన్ కానీ, జేసీబీ కానీ, టాటా ఏసీ కానీ, టాటా మ్యాజిక్ కానీ, ట్రాక్టర్ కానీ ఏది తీసుకున్న సబ్సిడీలు రాక రకరకాల కారణాలు చెప్పిన వాళ్ళు పెద్దలు, కడియం శ్రీ గారు. వాస్తవం అది. అటువంటి పరిస్థితులు ఇక నుంచైనా జరగకుండా ఏదైనా సబ్సిడీ మీద మనం ఇచ్చినామంటే ఆ ఎస్సీ ఎస్టీ ఆ ఇండస్ట్రియల్ పర్పస్ కానీ ఇంకో పర్పస్లో ఇచ్చినామంటే ఇన్ టైంలో సబ్సిడీ అందితే కాస్త బయటపడగలుగుతాడు, ఆర్థికంగా ఎదగలుగుతాడు, మన లక్ష్యం నెరవేరుద్ది. ఆ వైపుగా తప్పనిసరిగా మనం ఒక స్ట్రాంగ్గా మనం ఆ లైన్తో ముందుకెళ్ళాలనేది నాకున్నటువంటి సూచన నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పటి వరకు చూస్తే 2000 ఇప్పుడు చెప్పినారు, మాట్లాడుతూ కూడా చెప్పినారు, 2200 కోట్లు సబ్సిడీ ఇవ్వలేదు మనం. మరి పథకాలు ఏ రకంగా ఆ లక్ష్యాలు చేరుకుంటాయో, వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా ఏ రకంగా మార్పు వస్తుందో, ఎదగలుగుతారు అనేది కూడా క్వశ్చన్ మార్క్. కాబట్టి అటువంటిది గ్యాప్ రాకుండా మనం ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆ వైపుగా ముందుకు గ్యాప్ పడకుండా అడుగులు వేయాలని నేను కోరుతూ, ఈ సబ్ ప్లాన్ నిధులు కూడా ఉన్నాయి మనకు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కూడా గతంలో ఖర్చు పెట్టాల. మనం ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో అపారమైన అనుభవం ఉంది. గతంలో కూడా మరి అనుభవం ఉన్నటువంటి ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఈ రోజున దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఉండడం అనేది చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. వారికి మంచి అనుభవం ఉంది, కొత్త వ్యక్తి కాదు. గతంలో కూడా వివిధ పదవులు అనుభవించారు. అపారమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఈ రోజున మరి ఇండస్ట్రియల్లో రావడం, ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎస్సీ ఎస్టీల గుడికి సంబంధించి కూడా నేను విన్నాను. స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి కూడా నేను రాజకీయాల్లో ఉన్నాను. శ్రీధర్ గారి ఫాదర్ గారికి కూడా ఆ ప్రాంతం, ఉమ్మడి కరీంనగర్ ప్రాంతం ఒక మంచి పేరుంది. వారు కూడా వివిధ పదవులు అనుభవిస్తూ ఈ సామాజిక ఆర్థిక సేవలు ఎస్సీ ఎస్టీల విషయంలో కూడా దృఢ సంకల్పంతో ముందుకెళ్ళినటువంటి వ్యక్తి శ్రీపాదరావు గారు అనేది ఈ సందర్భం వారిని గుర్తు చేస్తా ఉన్నాను. నేను ఒక మంచి వ్యక్తిని. ఆ సందర్భంలో ఈ సబ్ ప్లాన్ నిధులు కూడా బడ్జెట్లో కేటాయిస్తాం మనం. అవి ఎస్సీ ఎస్టీలకు అందకుండా ఏరే విభాగాలకు పోవడం వల్ల వాళ్ళు విభాగాల్లో ఖర్చులు లెక్కలు చూపెడతా ఉన్నారు. మన సభ్యులు నారాయణ మాట్లాడినా, బొజ్జు మాట్లాడినా
ఆ ప్రాంతంలో ఏ ప్రాంతంలో ఏది అవసరమో దానికి ఖర్చు పెట్టే విధంగా కూడా ప్రణాళిక ఆలోచన ఉండాలనేది ఈ సబ్ ప్లాన్ నిధులు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులన్నీ కూడా మన ఎస్సీ ఎస్టీ సంక్షేమ అభివృద్ధి కోసం ఎదగడానికి వారి జీవన విధానంలో మార్పు రావడానికి ఉపయోగపడాలని ఆ వైపుగా ఖర్చు పెడితే బాగుంటుందన్నది నేను సూచన చేస్తా ఉన్నా. అదే కాకుండా సీలింగ్ అనేది కూడా ఎత్తివేయాలి, కాస్త సీలింగ్ అనేది లేకుండా చూడాలి. ఈ వెహికల్స్ అనేది కూడా ఏదైతే బ్రేక్ అయిందో సబ్సిడీ ఆగిపోయిందో మళ్ళీ తప్పనిసరిగా అవి మళ్ళీ వెహికల్స్ ఇచ్చే కార్యక్రమాలు శ్రీకారం చుట్టూ ఇచ్చే సబ్సిడీ కూడా పెంచాలి. అందులో వెహికల్స్ కూడా చిన్న చిన్నవి చేసుకుంటారు ఎస్సీ ఎస్టీలు కూడా, పెద్దవాటి జోలికి పోలేరు, ఆర్థిక స్తోమత చెరిపోదు. చాలామంది కూడా ఇవాళ సబ్సిడీ మీద తీసుకున్న వాళ్ళు కుటుంబాన్ని పోషించుకున్నామన్నారు. ఇక ఉద్యోగం అనేది ఆలోచన ఉండదు, ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ వస్తే హ్యాపీగా బతకగలుగుతాడు. ఆ చిన్న చిన్న వాటి విషయంలో ఈ సబ్సిడీ పెంచాలా, అది ఇన్ టైంలో ఇచ్చేదానికోసం కూడా వెహికల్స్ పర్పస్ డిఫరెంట్ వెహికల్స్ ఆ వైపుగా ఆలోచించాలని నేను కోరుకుంటూ, గతంలో ఉన్నవాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏం ప్రకటించేదో ఏంటో మనకు తెలియదు కాదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవనీయులు పెద్దలు శ్రీహరి గారు చెప్పినట్టుగా ఈ పథకాలు అనేటివి రాజకీయాల కోసమో పేరు కోసమో కాకుండా 100% అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల కోసము ఉపయోగపడే దానికోసం కూడా మనం ఆ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని. బలవంతంగా ఏదో పథకం ఇస్తే చేయలేడు. కాబట్టి ఒక ఇండస్ట్రీస్ పెట్టినా కానీ దానికి సంబంధించినటువంటిది మార్కెటింగ్ లేకపోతే చేయలేరు. అటువంటి ఇబ్బందులు ఉన్నాయి చాలా. అందువల్లనే ఎస్సీ ఎస్టీలు ఆర్థికంగా తట్టుకోలేరు, నిలబడలేరు. ఉండొచ్చు ఎలా మీద లెక్క పెట్టేటోళ్ళు ఒక్కరిద్దరు ఉండొచ్చు, కానీ అది అనుకున్నంత స్థాయిలో ఆ లక్ష్యాలు పోవట్లేదు. అది ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా గౌరవనీయులు పెద్దలు శ్రీధరబాబు గారి ద్వారా కొంచెం మార్పులతోని సవరణలతోని ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్లాలని నేను సందర్భంగా కోరుకుంటూ, ఫైనల్గా మరి ఎడమబొజ్జు గారు చెప్పినట్టుగా మాది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దయ వల్ల ఇక్కడ మేమందరం ఉన్నాం. వారు ఎందుకంటే నేను చెప్పేది మాది 5th షెడ్యూల్, రాజ్యాంగంలో కల్పించిన హక్కులు ఉన్నాయి. మా షెడ్యూల్ ప్రాంతం 5th షెడ్యూల్, 6th షెడ్యూల్ ఉంది మన భారతదేశంలో, 5th షెడ్యూల్ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా ట్రైబల్ ఏరియా, నా నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. 5th షెడ్యూల్ ఉంది, 170 చట్టం ఉంది, ఆ ఫేసా చట్టం ఉంది, డిఫరెంట్ చట్టాలు ఉన్నాయి. చట్టాల పరిధిలో మాకు ఎంత భూమి ఉన్నా కానీ మాకు ఉపయోగపడదు. మా ప్రాంతంలో ఇండస్ట్రీస్ ఉన్నాయి, పేపర్ బోర్డు ఉంది, ఏవి వాటర్ ప్లాంట్ ఉంది, సింగరేన్ ఉంది, బీటీపీఎస్ ఉంది. మరి ఇవన్నీ ఉన్నా కూడా అక్కడ భూమి ట్రైబల్కి బ్యాంకులో కుదా పెడదామన్నా తాకట్టు పెడదామని అది చెల్లదు, ఎందుకంటే చట్టాలు ఒప్పుకోవు. మరి ఏరే బయట నుంచి మైదాన ప్రాంతాల నుంచి వచ్చి డిఫరెంట్ ఎస్సీ ఎస్టీ కాకుండా ఏరే కాస్ట్ వాళ్ళు వచ్చి వాళ్ళు పెట్టుకోవడానికి అక్కడ అవకాశం కల్పిస్తూ ఉన్నారు. బయట ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ల్యాండ్ బ్యాంకులో తాకట్టు పెడతారు, వచ్చి ఏజెన్సీలో పెడతా ఉన్నారు. ఏజెన్సీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఉపయోగపడట్లేదు. ఆ చట్టాలను కూడా పరిగణలోకి తీసుకొని ఏజెన్సీ ప్రాంతం 5th షెడ్యూల్ కూడా పరిగణలో తీసుకొని ఏదైతే ఉందో ఇందులో ఎంఎస్ఎంఈ పాలసీ 2004 మీద కూడా కొంత మార్పులు చేర్పులతోని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఉపయోగపడే విధంగా ముందుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఇంత చక్కటి సమావేశం నాకు చాలా సంతోషంగా ఉంది. మంచి సమావేశం ఏర్పాటు చేసినటువంటి నల్లబాబు గారికి, శ్రీనివాసు గారికి, వారి టీం అందరూ కూడా నేను పేరు పేరున నా పినపాక నియోజకవర్గం తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు సార్, చాలా ధన్యవాదాలు మీకు.